నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సమాజంలో అట్టడుగున ఉన్నవారిని మిగతా వారితో సమానం చేయడానికి, వారి జీవితాలను బాగు చేయడానికి, భారత పౌరులుగా వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తాయి. అయితే ఈ లక్ష్యాలు నెరవేరుతున్నాయా? ఉన్నత న్యాయస్థానాలే సంక్షేమ పథకాల మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? లోపం ఎక్కడుంది? సంక్షేమ పథకాల ముసుగులో ప్రభుత్వాలు ఉచితంగా డబ్బులు పంపిణీ చేస్తున్నాయా? ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి మన రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గమనిద్దాం. ముందుగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల దగ్గరికి వెళ్ళినట్లయితే వారు చెప్పిన 6 గ్యారంటీల్లో మొదటిది గృహజ్యోతి, అంటే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందించడం. రెండోది ఇందిరమ్మ ఇండ్లు, అంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలతో డబ్బులు కట్టించడం. ఇల్లు ఉన్న వాళ్ళ ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టిస్తుంది. ఇక ఉద్యమకారులకు వచ్చేసరికి 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తుంది. ఇక రైతు భరోసా కింద ఏటా కౌలు రైతులకు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తుంది. వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇచ్చేలా తీసుకుంది. ఇక మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు అందిస్తుంది. ఇక దీని కిందనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఒకటి ఏర్పాటు చేసింది. అయితే ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ముందు గ్యారంటీగా అమలు చేసింది. దాని మీద వచ్చిన నెగటివిటీ అంతా మీకు తెలిసిందే. ఇక ఇంకో పథకం కిందకి వచ్చేసరికి చేయూత పథకం కింద వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు నెలవారీ 4,000 రూపాయలు. దాని కిందనే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద 10 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించింది. యువ వికాసానికి వచ్చేసరికి విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డునిస్తుంది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంది. ఇందులో మీకు గమనించినట్లయితే డైరెక్ట్గా డబ్బులు అందే పథకాలు కొన్ని మీరు ఇందులో గమనించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి వచ్చేసరికి అక్కడ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అందులో మొదటిది వైఎస్ఆర్ రైతు భరోసా. దీని కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 12,500 నుంచి 1,00,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్లో ప్రతి విద్యార్థికి, అంటే చదువుకునే ఖర్చులు భరించలేని విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ వసతి భోజనం కింద అదనంగా 20,000 రూపాయలు కూడా ప్రతి సంవత్సరానికి ఇస్తారు. అయితే ఈ సంవత్సరానికి అయ్యే ఫీజు 1,00,000 నుంచి 1,50,000 వరకు అని పెట్టారు. కానీ ఇంకా ఫీజు ఎంతైతే అంత ఇస్తాము, తర్వాత 20,000 రూపాయలు వసతి భోజనానికి ఇస్తామని కూడా చెప్పారు. ఇక ఆరోగ్యశ్రీ కింద దాదాపుగా 1,00,000 నుంచి 10 లక్షల వరకు ఖర్చు వాడుకోవచ్చు. వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేలా పెట్టారు. ఇంకా ఇందులో మనం గమనించాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కిడ్నీ వ్యాధి, తలసీమియా, ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా 10,000 రూపాయల పింఛన్ నెల ఇస్తామని ఈ ఆరోగ్యశ్రీ కింద ప్రకటించింది జగన్ ప్రభుత్వం. ఇక 4వది జలయజ్ఞం. 5వది మద్యపాన నిషేధము ప్రకటించారు. కానీ ఈ 4 ఏళ్లలో ఏమాత్రం మద్యపాన నిషేధం జరిగింది అనేది అక్కడి ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా తెలిసిందే, మనం చెప్పుకోనక్కర్లేదు. ఇక 6వ దానికి వచ్చేసరికి అమ్మఒడి కింద మీ పిల్లలను చదివించండి, మేము డబ్బులు ఇస్తాం అన్నట్టుగా పేదింటి పిల్లలకు స్కూలుకు పంపిస్తే సంవత్సరానికి ఆ తల్లి ఖాతాలో 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది అమ్మఒడి పథకం. ఇక ఇంకో దగ్గరకు వచ్చేసరికి ఈ తర్వాతి పథకం ఏంటి? వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అక్క చెల్లెమ్మలకి 4 దఫాలుగా డబ్బులు ఇచ్చే పద్ధతి. అంటే 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకి ప్రతి సంవత్సరం 50,000, నెక్స్ట్ సంవత్సరానికి వచ్చేసరికి 75,000 పెంచుతామని వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇక పేదలందరికీ ఇల్లు, ఇది ఇక ప్రతి ప్రభుత్వం ఏర్పాటు చేసే పథకము. సో ఈ గవర్నమెంట్ కూడా 2 నుంచి 5 లక్షల వరకు పేదలందరికీ ఇల్లు అనేది పెట్టింది. ఇక 9వది పింఛన్ల పెంపు. ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయసును తగ్గించి పెన్షన్లను వికలాంగులకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం ఏర్పాటు చేసింది. దీని కింద సంవత్సరానికి 24,000 నుంచి 48,000 వరకు పింఛన్లు జగన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అయితే ఇందులో కూడా మీకు డబ్బులు నేరుగా అందే పథకాలు కొన్ని కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు డబ్బులు నేరుగా అందే పథకాలకు వచ్చేసరికి ఇక్కడ అమ్మఒడి కనిపిస్తుంది, ఈ చేయుత కనిపిస్తుంది, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్,
ఇవి ఇవి రైతు భరోసా, వీటి కింద లబ్ధిదారులకు నేరుగా డబ్బులు అందుతాయి. ఇక టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత అంటే బీజేపీతో పొత్తులోకి ఇంకా వెళ్ళక ముందు ఒక మినీ మేనిఫెస్టో అని ఒకటి ఏర్పాటు చేశారు. అందులో టీడీపీ సూపర్ 6 అని, జనసేన షణ్ముఖ వ్యూహం అని రెండు కలిసి 12 హామీలతో ఒక మినీ మేనిఫెస్టోను ఏర్పాటు చేశారు. అందులో ముందుగా టీడీపీ మేనిఫెస్టో చూసినట్లయితే ఇందులో 20 లక్షల మంది యువతకు ఉపాధి, ఇది మంచిదే. ఇక నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఒకటి, ప్రతి విద్యార్థికి ఇంకొక పథకం, ప్రతి విద్యార్థికి 1,500 రూపాయలు అందిస్తారు, ప్రతి స్త్రీకి నెలకు 1,500 రూపాయలు. ఇక వాళ్ళు దాంతోపాటు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ, ఇంకా స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. ఇక బీసీలకు అన్ని విధాల అండ, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు, పేదలకు సంపన్నులను చేసే P4 5 ఏళ్లలో కనీస రెట్టింపు ఆదాయం, ఇది బాబు గ్యారంటీలు. ఇందులో కూడా మీరు గమనించినట్లయితే నేరుగా డబ్బులు అందే పథకాలు, ఇది ప్రతి విద్యార్థికి 1,500, ప్రతి స్త్రీకి నెలకు 1,500, ఇది ప్రతి నేరుగా డబ్బులు అందే పథకాలు. ఇక జనసేన షణ్ముఖ వ్యూహానికి వచ్చినట్లయితే ఉన్నంతలో ఇక్కడ మాత్రం కాస్త ఉపాధి, మిగతా వారికి స్వయం ప్రతిపత్తి కల్పించేలాగా కొంత ఉంది. ఎట్లా అంటే ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల పెట్టుబడి సాయం ఇవ్వడము, వారు కనీసం 10 మందికి ఉపాధి కల్పించాలని ఒకటి పెడుతున్నారు. ఇలా 5 ఏళ్లలో నియోజకవర్గానికి 2,500 మంది యువ వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను తయారు చేయడం జనసేన లక్ష్యం. తద్వారా ప్రతి నియోజకవర్గంలో 25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పన. ఇది మొత్తంగా మేనిఫెస్టో వీళ్ళది. అయితే ఈ పథకాల్లో ఇప్పుడు అమలు కాబోతున్నా, మేము అమలు చేస్తున్నామన్న పథకాల్లో కూడా అన్నింట్లో నేరుగా డబ్బులు అందే పథకాలైతే ఖచ్చితంగా 3, 4 ఉంటున్నాయి. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా జన్ ధన్ యోజన లాంటి అనేక పథకాలను అమలు చేస్తుంది. అయితే ఇన్ని సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మాట్లాడే ముందు అసలు ఈ సంక్షేమ పథకాలు ఎక్కువగా ఎవరికి అందుతాయి, ఎవరు ప్రభావితమవుతారో ఒకసారి చూద్దాం. ఈ సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా ప్రభావితమవుతారు. అయితే కొంచెం అటు ఇటు అయినా ఇవి ఎదురు తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణలో రైతు బంధు, దళిత బంధు అనే పథకాలు, వాటి మీద వచ్చిన వివాదాల కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి లాస్ట్ టైం గట్టి దెబ్బ తగిలింది. ఎందుకంటే రైతు బంధు కింద ఎకరానికి ఇంత అంటూ ప్రతి రైతుకు డబ్బులు వేశారు. అయితే అది వేసే డబ్బులు కూడా 1 ఎకరము 2 ఎకరాలు ఉన్న చిన్నకారు రైతులకు వేస్తే ఒక పద్ధతిగా ఉండేది. అలా కాకుండా 100 ఎకరాలుగా ఉన్న భూస్వాములకు కూడా అదే పద్ధతిలో డబ్బులు వేయడం ద్వారా చాలా చర్చలు జరిగింది. ఇక దళిత బంధు విషయానికి వచ్చేసరికి కూడా అలాగే ఉంది. ఎందుకంటే దళితుల్లో కూడా కాస్త బాగా ఉన్నవాళ్ళు, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవసరమైన వాళ్ళకి కాకుండా దళిత్ అన్న పేరుతో ఉన్న అందరికీ దాని కింద అర్హత తీసుకొచ్చేసరికి ఎక్కువ స్థాయిలో ఉన్న దళితులు కూడా దాన్ని ఉపయోగించుకున్నారు. ప్లస్ ఇంకొకటి దళిత బంధు తమ అనుచరులకు మాత్రమే ఇచ్చుకున్నారు, తమకు పార్టీ వారికి మాత్రమే ఇలా రకరకాల వివాదాల కారణంగా ఆ 2 ఇష్యూస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంచెం గట్టిగానే దెబ్బపడిందని చెప్పొచ్చు. అలా ఇప్పుడు నవరత్నాల విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్ ప్రభుత్వం అక్కడ వాలంటీర్ వ్యవస్థ, నవరత్నాల్లో కొన్ని అందలేదు, మద్యపానం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల ఈ సంక్షేమ పథకాలు కాస్త అటు ఇటు అయినట్లయితే జరిగే నష్టాల్లో అది కూడా ఒకటిగా ఉంటుంది. ఇక ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకెక్కడి నుంచి మన దగ్గర వసూలు చేసే ట్యాక్స్ల నుంచి మాత్రమే ఆ డబ్బులు వస్తాయి. ఇక అది కాకుంటే అప్పుల మీద అప్పులు చేస్తూ ప్రభుత్వాలు తాము ఒప్పుకున్న హామీలు, నెరవేర్చబోయే హామీలు, ఇంకా అవసరమైన హామీలను ఇచ్చుకుంటూ వాటిని అమలు చేస్తూ మన నెత్తి మీద పూర్తిగా అప్పుల కుప్ప పెడుతుంది. మరి ఇవన్నీ ఎలా తీరుస్తారు? దీనికి కావలసిన డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ఇంకెక్కడి నుంచి, మన దగ్గర నుంచే ట్యాక్స్ల రూపంలో వసూలు చేస్తారు. ప్రతి చిన్న వస్తువు మీద ట్యాక్స్ పెంచడం, నిత్యావసర ధరలు పెరగడము, జిఎస్టీలతో బాధడం, ఇలాంటి వాటితో మన జేబులకు చిల్లులు వేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే ₹1 ఆశ చూపించి ₹10 లాక్కోవడం లాగా ఉంటుంది ఈ సంక్షేమ పథకాల వెనకున్న భాగోతం. నిజం చెప్పాలంటే మన దేశంలో శ్రామిక శక్తి ఎక్కువ. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు కూడా మన వాళ్ళకు కాస్త ప్రోత్సాహం అందించి వెన్ను తడితే దుమ్ము రేపుతారు. కానీ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు దేశ రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి రాజకీయ లబ్ధే ముఖ్యం. ఇదే సంక్షేమ పథకాల అమలు, నిర్వహణలో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి సంక్షేమ పథకాలు అనేటివి ఓ వ్యక్తిని
స్వయం ప్రతిపత్తి కల్పించేలా ఉండాలి, లేదా వాళ్ళకి ఉపాధి కల్పించేలా ఉండాలి. కానీ ఇప్పుడున్న సంక్షేమ పథకాలు, ఉచితాలు సంక్షేమ పథకాలు కలగలిసిపోయి ఉన్నాయి. అసలు ఉచితాలు సంక్షేమ పథకాలకు తేడా ఉందంటే చాలా తేడా ఉంటుంది. సంక్షేమ పథకాలు అనేవి ఏంటంటే దానివల్ల సమాజానికి ఏదో ఒక అసెట్ ఏర్పడాలి. ఉదాహరణకు ఉపాధి హామీ పథకం తీసుకున్నాం అనుకోండి. ఉపాధి హామీ పథకం కింద కొంతమందికి కనుక మనం పని ఇచ్చినట్లయితే వారి అవసరము తీరుతుంది. దానివల్ల ఏర్పాటు చేసే రోడ్లు, భవనాలతో సమాజానికి ఒక అసెట్ కూడా ఏర్పడుతుంది. కానీ అదే ఉచితాలకు వచ్చేసరికి నేరుగా డబ్బులు వాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి. వాళ్ళకి ఆపూట గడుస్తుంది, లేదా ఒక 4-5 రోజుల వరకు వాళ్ళకి గడుస్తుంది. కానీ దానివల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు, కేవలం రాజకీయ లబ్ధి తప్ప. ఇక జనాల్ని కూడా ఫ్రీ డబ్బులకి అలవాటు పడేలా, ఆశపడేలా చేస్తున్నాయి ఈ ఉచితాలు. అయితే ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఉచిత పథకాలు కానివ్వండి, ఆయా ప్రభుత్వాలు అనుకున్న ప్రయోజనాలను ఎన్నికల్లో నెరవేరుస్తున్నాయా, సంక్షేమ పథకాలే గెలిపిస్తున్నాయా అంటే దేశ చరిత్రలోనే సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపించిన ప్రభుత్వాలు లేవు. ఎందుకు అంటే ఓటు వేసేటప్పుడు అనేక రకాల ఈక్వేషన్స్లో ఓటు వేస్తాడు. ఇది రాజకీయ నాయకులకు కూడా తెలుసు. అయితే దేశ పౌరులుగా మన బాధ్యత ఏంటి అంటే ఈ ఉచితాల మీద ఫైట్ చేయడం, సంక్షేమ పథకాలను అర్హులైన వారికి మాత్రమే అందేలా చూడమని డిమాండ్ చేయడం. ఇది చదువుకున్న వారు అర్థం చేసుకుని చదువుకోని వారికి అర్థమయ్యేలా చేయగలగాలి. అప్పుడే మనము ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోకుండా బయటపడగలుగుతాము. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.